మొదటిగా 6/12/24 తారీఖున 6/12/24 తారీఖున సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని పచ్చి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని ప్రూఫ్లతో సహా, ప్రూఫ్లు మీన్స్ వాటికి సంబంధించినటువంటి థంబ్నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా, ఇది ఒకసారి పట్టుకో, థంబ్నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా, ఇదిగో చూడండి, ఈ థంబ్నైల్స్ అన్నిటితో సహా నేను వారికి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయముగా వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా పోలీసు వారు ఉన్నారు. ఆ తరువాత మరలా నేను ఆ సీమరాజా గారి మీదే, ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజా గారి మీద మళ్ళా ఇంకో కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను. అది ఎప్పుడంటే 5 మే నెలలో 5/5/2025 తారీఖున నేను స్వయంగా పట్టాపురం పోలీస్ స్టేషన్కు వెళ్ళి సీమరాజా గారి మీద నేను పూర్వం కంప్లైంట్ ఇచ్చాను, మీరు తీసుకోలేదు, దాని మీద యాక్షన్ తీసుకోలేదు, మళ్ళా నేను మరో కంప్లైంట్ ఇస్తున్నాను అని మరో కంప్లైంట్ ఇచ్చాను. దానితో పాటు కిరాక్ ఆర్పి అనే ఆయన ఓ పెద్ద మనిషి, ఆయన పచ్చి బూతులే సోషల్ మీడియాలో ఆయన తిడుతూ ఉంటాడు. నన్ను తిడుతూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటాడు, మహిళ అయినటువంటి రోజమ్మ గారిని తిడుతూ ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని విచ్చలవిడిగా ఆయన తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దాన్ని పురస్కరించుకొని నేను 5/5/25 తారీఖున ప్రూఫ్తో సహా ఆయన ఏ లింకులు ఎక్కడెక్కడ తిట్టాడు అనేవి కూడా మెన్షన్ చేసి పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి, తర్వాత నన్ను అడిగారు పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఏమీ యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ 10/5 అంటే 5 రోజుల తర్వాత గౌరవ ఎస్పీ గారికి నేను స్వయంగా వెళ్ళి, అయ్యా పట్టాపురం పోలీస్ స్టేషన్లో 2 కంప్లైంట్స్ ఇచ్చాను, దాని మీద వారు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, మీరు మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి దీన్ని కేసు రిజిస్టర్ చేయమని అని నేను అడగటం జరిగింది. ఆయన రిజిస్టర్ చేయలే. నా బాధ ఏమిటంటే ఒక మాజీ మంత్రిని, ఒక శాసనసభ్యుడిని, బాధ్యత కలిగినటువంటి పౌరుణ్ణి, న్యాయవాదిగా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని నేనే వెళ్ళి కిరాక్ ఆర్పి గారి మీద, సీమరాజా గారి మీద నేను కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ ఏంటి? నాకు అర్థం కాలా. చట్ట ప్రకారం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ దే హ్యావ్ టు రిజిస్టర్ ది కేస్, రిజిస్టర్ చేయాలి, నాకు రసీదు ఇవ్వాలి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానిలో వాస్తవాలు ఉన్నాయా లేవా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లు అప్పుడు చూసి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అసలు రిజిస్టర్ చేయరే, కనీసం నేను ఇచ్చిన దాన్ని పట్టించుకోరే. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఈ విధంగా దూషిస్తున్నారంటే మీరు కేసు రిజిస్టర్ చేయరు. కానీ సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎవరో కృష్ణరాజు గారు కామెంట్ చేస్తే నవ్వాడంట, ఆయన మీద కేసు బుక్ చేస్తారు. ఏ కేసు బుక్ చేస్తారు? SC ST అట్రాసిటీస్ కేసు బుక్ చేస్తారు. హైదరాబాద్ వెళ్తారు, ఆయన పట్టుకొస్తారు, రిమాండ్కి పంపుతారు, వారం రోజుల పాటు జైల్లో పెడతారు. ఏమండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి లాంటి సంస్కారవంతమైనటువంటి ఒక జర్నలిస్టు మీద అయితే మీరు ఆ విధంగా చేస్తారు, సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నటువంటి కిరాక్ ఆర్పి మీద, సీమరాజా మీద మీరు యాక్షన్ తీసుకోరు. అంటే అర్థం ఏంటి? మీరే నడిపిస్తున్నారుగా అర్థం, వాళ్ళని మీరే నడిపిస్తున్నారుగా. మీరంటే పోలీసులు కాదు, తెలుగుదేశం పార్టీనే నడిపిస్తుందిగా అర్థం. వారి మీద యాక్షన్ తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చెబుతున్నారు కాబట్టేగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. మీరు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం సంగతి దేవుడు ఎరుగు. అది ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలి మేము?